హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఒక వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తా అని చెప్పాడు. అదేవిధంగా సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేపడతా అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని సంపద సృష్టించి చేస్తానని చెప్పారు. సో ఖచ్చితంగా చాలామంది అంటున్నారు నెల రోజులు కాలేదు సంపద సృష్టించడానికి, టైం పడుతుంది అంటున్నారు. ఓకే, ఆయన సంపద సృష్టించి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కలు కొడుతున్నటువంటి వార్త ఏంటంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి వార్త పెద్ద ఎత్తున చెక్కలు కొడుతుంది. ఒక వ్యక్తి ఈ అమరావతికి సంబంధించి డబ్బులు అడిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక వాయిస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వాయిస్లో ఏం మాట్లాడారంటే ఈ స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వారిని ఉద్దేశించి ఈ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే సుమారుగా గ్రూపులో 10 నుంచి 20 మంది, కొన్ని గ్రూపులో 20 మంది ఉంటారు, కొన్ని గ్రూపులో 10 మంది ఉంటారు. సో ఈ గ్రూపులో ఉన్న 10 మంది ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయల చొప్పున 10 మంది మొత్తం కలిపి 1000 రూపాయలు మీ గ్రూప్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బులన్నీ కూడా మీరు ఇచ్చేటువంటి ఈ డబ్బులన్నీ కూడా అమరావతి నిర్మాణం కోసం వాడతాం. ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన గ్రూప్లో అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లో ఈ డబ్బులు వేయాల్సి ఉంటుంది. సో మీరు డబ్బులు ఇవ్వకపోయినా, ఇది బయట చెప్పినా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ డబ్బులు వేయాలని చెప్పి సదరు వ్యక్తి మరి ఆ వాయిస్లో చెప్పినటువంటి మాట. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇది తిరుపతి ఆ ప్రాంతంలో ఎక్కువగా వైరల్ అవుతుంది. తిరుపతి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఈ లెక్కన వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ స్వయం సహాయక గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి వాటిని కనుక వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 9 కోట్ల రూపాయలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి అమరావతి నిర్మాణానికంటే రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో ఈ మొత్తం వసూలు చేసి ఎన్ని కోట్లు వసూలు చేస్తారు. గతంలో కూడా విరాళాలు సేకరించారు వీళ్ళు అమరావతి నిర్మాణానికి సంబంధించి. సో అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మహిళా గ్రూపులను కూడా వదిలిపెట్టకుండా డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి బాబు గారు సంపద సృష్టిస్తా అన్నారు కదా, మరి ఈ రకంగా మహిళా గ్రూపుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ రకంగా సంపద సృష్టిస్తారని మాకు ఆ రోజు అర్థం కాలేదనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త. మీరు కూడా మీకు తెలిసినటువంటి స్వయం సహాయక గ్రూప్స్ ఉంటాయి కదా, వారిని అడగండి నిజంగానే డబ్బులు వసూలు చేస్తున్నారా లేదా అని అడగండి. మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఇది నిజమా కాదా అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని ప్రధాన వెబ్సైట్లలో కూడా వీటికి సంబంధించిన వార్తలు మనకు కనిపించాయి. సో మీరు కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. నిజంగానే కనుక ఈ రకంగా వసూలు చేస్తున్నారంటే కనుక ఆ అంశానికి సంబంధించి ఎక్కడ వసూలు చేస్తున్న అంశానికి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.